ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడేది వైద్యులని, అయితే వారికి కూడా విధి నిర్వహణలో మానసిక ఒత్తిడి ఉంటుందని, వారికి కూడా క్రీడలు అవసరమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని పీటీసీ మైదానంలో వికాస్ భారత్ స్పోర్ట్స్ ఫెస్ట్ 2024 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వైద్యాధికారులు, ఇతర ప్రముఖులు, టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోటీలను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఈ క్రీడలు సుమారు నెల రోజులకు పైగా జరుగుతాయన్నారు. రాష్ట్ర స్థాయిలో ఆడడానికి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఓ క్రికెట్ జట్టును ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. క్రీడలు ప్రోత్సహించేందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. గాలి కారిపోతుంది. ఇందాక ముగ్గయ్య చౌదరి గారు చెప్పినట్లు క్రీడలు అనేది మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. పొద్దున్న ఇప్పుడు పైనుంచి తీసుకోకూడదు, సైడ్ నుంచి కాదు, కింద పెట్టుకోదు కదా. అయిపోయిందని ఎందుకంటే ఉత్సాహంగా ఉండాలన్నా, ఉల్లాసంగా ఉండాలన్నా క్రీడలు ఉంటేనే అంతో ఇంత బాగుంటుంది. మీరు ఎంత బాగా ఆడుతుంటే, ఎందుకంటే ఉత్సాహంగా ఉండాలన్నా, ఉల్లాసంగా ఉండాలన్నా క్రీడలు ఉంటేనే అంతో ఇంత బాగుంటుంది. మీరు ఎంత బాగా ఆడుతుంటే ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా స్పోర్ట్స్ ప్రారంభించడం జరిగింది. ఇప్పటి నుంచి దాదాపు నెల రోజుల పాటు ఈ స్పోర్ట్స్ కార్యక్రమాలు రోజు జరుగుతాయి. వర్కింగ్ అవర్స్ తర్వాత ఈ జీజీహెచ్ హాస్పిటల్ నుంచి ఎవరైతే స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారో వాళ్ళు రోజు వచ్చి స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు. ఈ కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే విజేతలు ఉంటారో వాళ్ళకి ఆగస్ట్ 15th రోజు కలెక్టర్ చేతుల మీదుగా ఈ బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టాఫ్ మొత్తం పేషెంట్స్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పేషెంట్ కేర్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హాస్పిటల్స్ వాళ్ళ టైమింగ్స్ అయిన తర్వాతనే ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే వచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి, మా ప్రిన్సిపాల్ గారికి, మా సూపరింటెండెంట్ గారికి, అలాగే మాకు ఈ స్థలాన్ని ఫ్రీగా ఇచ్చినటువంటి పీటీసీ గీతా మేడం గారికి, మల్లికార్జున వర్మ గారికి, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ స్పోర్ట్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి ఎమ్మెల్యే గారికి, మనకి ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి పీటీసీ ప్రిన్సిపాల్ గారికి మేము ఎంతో కృతజ్ఞతగా తెలియజేస్తాం. మా స్టాఫ్ అంతా కూడా బాగా యాక్టివ్ గా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం.